అరకులోని మనం మ్యూజియం దగ్గర ఉన్నాము. ఇది మ్యూజియం ఎదురుగా ఐ లవ్ యూ అరకు అని ఉంది. ఇది ట్రైబల్ మ్యూజియం అరకులో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది మ్యూజియంలోన. ఇది ఎంట్రన్స్ మనకి. పబ్లిక్ కూడా ఈ మ్యూజియంలో చాలా పెద్ద మొత్తంలో వస్తూ ఉంటారు ఇక్కడికి. ఎప్పుడు ఈ మ్యూజియం కూడా రద్దీగా మనకి కనిపిస్తూ ఉంది. లోన ఏ గేమ్స్ ఉన్నాయో దాంట్లో మనకి ఆ బోర్డులో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకోవాలి. మనిషికి 50 రూపాయలు ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది. లోనకు మనం ఫస్ట్ ఎంటర్ కాగానే మనకి ఒక స్విమ్మింగ్ పూల్ టైప్ కనిపిస్తుంది. అది స్విమ్మింగ్ పూల్ కాదు, మనకి అక్కడ బోట్ షికారు, పిల్లలు బోట్ షికారు చేస్తూ ఉంటారు. దానికోసం అనేది ఏర్పాటు చేయటం జరిగింది. దానిపైన ఒక వైర్ కూడా ఉంటుంది. దాని మీద సైకిల్ కూడా తొక్కటానికి వీలుగా ఉండేట్టుంది. ఒకటేమో రూప్ ఉంది, దాని మీద పైనుంచి కిందికి జారుకుంటూ వస్తూ ఉంటారు. ఒక ట్రబ్ టైప్లో ఉంటుంది. ఇది పార్కు ముందు ఉంటుంది, దాని తర్వాత పార్క్ వస్తుంది. ఇక్కడ మనం ట్రైబల్ డ్యాన్స్కి సంబంధించిన బొమ్మలు ఉంటాయి. అక్కడ మనం ఫోటోలు దిగవచ్చు. ఇక్కడ చాలామంది ఇంట్రెస్ట్గా వాళ్ళ డ్యాన్స్ ఎలా ఉంటుందో చూసి వీళ్ళు కూడా ఆ విధంగా భంగిమలతోని డ్యాన్స్ చేసినట్టుగా ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇది చాలా బాగుంటుంది. దాని తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇదంతా పార్కు. ఇది కూడా ఈ పార్కులో కూడా చాలా బాగుంటుంది. దీని పక్కన ఒకటి మనకి తాడుతోని ఉంటుంది. తాడుతోని మనకి పైన స్టెప్స్లన్నీ తిరుగుతూ ఉంటారు. ఎదురుగా కనిపించేది అదే మనకి. ఇది చూసారా, ఇది ట్రైబల్స్ ఎలా వాళ్ళ జీవన విధానం కొనసాగేదో ఈ బొమ్మల ద్వారా వాళ్ళు చూపించడం జరిగింది పార్కులో. సాయంత్రం టైం అయితే ఇక్కడ వాళ్ళ వృత్యాలతోనే ఒక స్టేజ్ కూడా ఉంది. అది సాయంత్రం పూట జరుగుద్ది. ఇది మ్యూజియం. ఇది 2 అంతస్తుల్లో ఉంటుంది ఈ మ్యూజియము. దీంట్లో ట్రైబల్కి సంబంధించిన వారి జీవన విధానం మొత్తం కళ్ళకి కట్టొచ్చినట్టుగా ఇక్కడ మనకి చూపించడం జరిగింది. ఈ మ్యూజియంలో మొత్తం కూడా అద్దాల్లో వారి వేషధారణ, వారి వృత్తులు, వారు పండించే విధానం మొత్తం కూడా ట్రైబల్సే కాదు, మనం గతంలో ఒక 30-40 ఏళ్ల కింద పోతే మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ విధంగానే మనకి ఉండేవి. ఇప్పుడు ట్రైబల్స్ ఇప్పుడులో మార్పు వచ్చింది, కానీ గతంలో మన గ్రామీణ ప్రాంతాలు కానీ మిగతా ట్రైబల్స్ ఏరియాలో కానీ వారు వాడే పాత్రలు, వాళ్ళు తినే వంటకాలు, ఇది మార్కెట్ ఎలా ఉందో చూసారా. వాళ్ళు అడవి నుంచి ఏదైతే వాళ్ళకి సహజసిద్ధంగా దొరుకుతాయో అవి మార్కెటింగ్ చేసుకుంటారు. వాళ్ళ జీవన విధానం కూడా మొత్తం అడవి మీదనే ఆధారపడి ఉంటుంది. ప్లస్ కొంత పంట పండిస్తారు, కొంత అడవి మీద సహజసిద్ధంగా వాళ్ళకి ఏవైతే దొరుకుతాయో అవి తీసుకొచ్చి వాళ్ళు మార్కెట్లో అమ్ముకొని వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారనమాట. అది ట్రైబల్ మార్కెట్గా దాంట్లో చూపించడం జరిగింది. చూసారుగా ఎట్లా ఉందో. వెనకట గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు చేయాలంటే అలా ఉండేది. వారు వాడే పాత్రలు కానీ వారు
ఇది మొత్తం ట్రైబల్ మ్యూజియం లోపల ఉన్న మొత్తం దృశ్యాలను మీకు చూపించడం జరిగింది. ఇక్కడ కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ షాపింగ్ చేసుకోవడం కోసం ట్రైబల్స్ తయారు చేసిన కొన్ని వస్తువులు ఇక్కడ మనకి దొరుకుతాయి. ఇది షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి మన ప్రయాణం బొర్రగ్రోవలకి సాగుతుంది.